మనలో అవగాహన పెంచుతాడు. ఆరోగ్యాన్ని ఎట్లా అని చెప్పేసి మనం కొంచెం శ్రమ అంటూ పెడితే, ఆ వైపు ఆ తర్వాత నుంచి అనంటే మనం ఏదో కొంచెం పెడితే అంటే ఒక అడుగు వేస్తే ఆయన 1000 అడుగులు వేస్తాడన్నట్టు. సో, మనం అడుగంటూ వేయకపోతే ఆయన ఆ తర్వాత బలవంతంగా అయితే ఏది చేయించడు. సో, ఇది భగవంతుడి యొక్క యథార్థ స్వరూపంగా ఆయన ఏ రకంగా మన కోరికలకు స్పందిస్తారు అన్న విషయంలో మనకు అవగాహన. ఈరోజు నేను మీకు ఆరోగ్యం విషయంలో చెప్పాను. మీరు పూజలు చేస్తే ఆయన ఆరోగ్యం విషయంలో ఏ రకంగా స్పందిస్తారు అనంటే ఫస్ట్ మన స్వధర్మంలోకి రావాలి. ఫస్ట్ స్టెప్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏవైతే మనం చెయ్యాలో అవి వస్తాయి. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకు ఆరోగ్యం బాగవుతుందో ఆ డాక్టర్ల దగ్గరికే వెళ్తాం. ప్లస్ మన సంపాదన నిజాయితీతోటి సంపాదించిందై ఉండాలి. అప్పుడు డాక్టర్లు కూడా నిజాయితీ పరులొస్తారు. మనం అధర్మ మార్గంలో సంపాదిస్తే మన డబ్బంతా ఖర్చు పెట్టేటట్టు ఈ రోజుల్లో చూస్తున్నారు కదా! ఏదో చిన్న దానికి మొన్న డోలో టాబ్లెట్ ఏసేసి 20,00,000, 25,00,000 చేశారు. అంటే ఆర్ట్ అన్నమాట. ఆ రకంగా ఒక డోలో టాబ్లెట్ వేసేసి లక్షలు తీసేసుకోవడం. అది ఎందుకు ఆ రకంగా అంతంత లక్షలు ఖర్చయింది? సింపుల్ ఒక కరోనా డోలో టాబ్లెట్ మీద అంటే అదంతా అధర్మమైన సంపాదన. సో, ఆ రకంగా అధర్మ మార్గంలో సంపాదించినప్పుడు ఖచ్చితంగా ఇలా హాస్పిటళ్లలో, కోర్ట్‌లలో తప్పుడు మార్గాలకే వెళ్ళిపోతదది. సో, సంపాదించి వేస్ట్ అవుతది. సో, కాబట్టి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్తే మన ఆరోగ్యం బాగవుతదో, ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. భగవంతుని వైద్యనాథుడన్నారు. అందుకే వైద్యులను గూడా భగవంతునితో సమానం అన్నారు. వైద్యో నారాయణ హరి అన్నారు. సో, భగవంతుడే మనకు వైద్యం చేస్తున్నాడని చెప్పి ఆ గౌరవంతోటి ఆ వైద్యాన్ని స్వీకరించి బాగు చేసుకొని ఇంక అక్కడి నుంచి మెయింటైన్ చేసి భగవంతుని దృష్టిలో మనం సేవాదారులుగా ఉండి మనని చూస్తే అబ్బా! వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే భగవంతుడు శక్తి వల్ల అయ్యారని చెప్పి తండ్రిని ప్రత్యక్షం చేసేటట్టుండాలి. అంతే తప్పితే అదిగో వీళ్ళేదో భగవద్గీత అని వింటారంట, చేస్తారంట, ఏంటి భగవంతుడు మీ ఆరోగ్యం బాగు చేయలేదా అని అంటారు. అంటే భగవంతుని పరువు తీసేటట్టుంటారు. భగవద్గీత చదువుతున్నామంటారు, మళ్ళీ ఈడ చూస్తే ఏముంటది. ఎందుకు పరువు తీస్తున్నామంటే ఆయన మాట వినట్లేదు. సో, కాబట్టి ఏ పద్ధతయితే ఉందో ఆ పద్ధతిలో విధి ద్వారా వెళ్ళండి. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతోటి సంతోషంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను.